హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. ఈ యొక్క వీడియోలో మనం క్లాసికల్ లాంగ్వేజెస్ సాంప్రదాయ భాషల గురించి చూడబోతున్నాం. మన భారతదేశంలో ఎన్ని క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, మరి క్లాసికల్ లాంగ్వేజ్ను క్లాసికల్ డ్యాన్సెస్తో ఎట్లా కంపేర్ చేసుకుంటే మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఇక్కడ మనం చర్చిద్దాం. మరి చూడబోయే ముందుగా మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు కోడింగ్ విధానంలో స్టాటిక్ జీకే ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్స్కి అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు అయితేనేమి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయితేనేమి, ఏ పోటీ పరీక్ష ఏదైనా సరే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మరి దీని పరంగా స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కావాల్సిన వాళ్ళు ఉత్తమ్స్ అకాడమీ యాప్ నందు కేవలం 1000 రూపీస్కు 1 year వ్యాలిడిటీతో అన్నీ కూడా స్టాటిక్ జీకే కోడింగ్ విధానంలో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ని టచ్ చేస్తూ మరియు డైలీ కరెంట్ అఫైర్స్ మరియు ఇంక్లూడింగ్ మోడల్ ఎగ్జామినేషన్స్ కలిపి 300 రూపీస్ ఉంటుంది. నచ్చిన వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ యొక్క లింక్ క్లిక్ చేసి మీకు నచ్చిన కోర్సుని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మరి ఈ యొక్క వీడియోలో క్లాసికల్ లాంగ్వేజెస్ గురించి చూడబోతున్నాం. క్లాసికల్ లాంగ్వేజెస్, దీని తెలుగులో ఏమంటామంటే మనం సాంప్రదాయ భాషలు అంటాం. మరి మనకి ఏ విధంగా అయితే మనకు క్లాసికల్ డ్యాన్సెస్ ఉన్నాయో అదేవిధంగా మనకు క్లాసికల్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. క్లాసికల్ డ్యాన్సెస్ మనకి ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి అకార్డింగ్ టు నాటక్ అకాడమీ. మరి అకార్డింగ్ టు మినిస్టర్ ఆఫ్ కల్చర్ 9 ఉన్నాయి. ఇదే కోలో ఇక్కడ కూడా మనకు కొంచెం కాంట్రవర్సీ అనిపిస్తూ ఉంటుందన్నమాట. యాక్చువల్గా మనకు ఉండేది 6 9. సో 6కు ఉన్నాయి, 9 ఉన్నాయి, ఏదైనా కరెక్టే. దానికి ఈజీగా మనం సెగ్రిగేట్ చేసుకుంటే ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అయితే ఈ యొక్క క్లాసికల్ లాంగ్వేజెస్ అనేది మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో ఆర్టికల్ 343 నుంచి 351 వరకు మనకు అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి చెప్పడం జరిగింది. అందువల్ల మనకు బిట్ అట్లు అడిగే అవకాశం ఉంటుంది. ఈ యొక్క అఫీషియల్ లాంగ్వేజెస్ కానీ లేక క్లాసికల్ లాంగ్వేజెస్ అనేటివి భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో ఉన్నాయి అంటే షెడ్యూల్ నెంబర్ 8. మరి ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 343 నుంచి ఆర్టికల్ 351 వరకు వీటి గురించి చెప్పడం జరిగింది. అయితే మరి ఈ యొక్క క్లాసికల్ లాంగ్వేజ్ అనేది మనకు మొత్తం ఇప్పుడు ఉన్నటువంటివి 6. సో దీంట్లో భారతదేశం, దక్షిణ భారతదేశం నుంచే 4 ఉన్నాయి. మరి మనకు క్లాసికల్ డాన్సెస్ కూడా మనకి ఏంటంటే దక్షిణ భారతదేశం నుంచి, సౌత్ ఇండియా నుంచి 4 ఉన్నట్లే సౌత్ ఇండియా నుంచి మనకు ఈ యొక్క క్లాసికల్ లాంగ్వేజ్ కూడా 4 ఉన్నాయి. ఏంటివి అదంటే చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. మన భారతదేశంలోనే ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఏదంటే తమిళ్ అనేది ఓల్డెస్ట్ లాంగ్వేజ్, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి సాంస్క్రిట్. 2004వ సంవత్సరంలో మొట్టమొదటిగా తమిళ్ లాంగ్వేజ్ను క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత సాంస్క్రిట్ 2005వ సంవత్సరంలో. అదే కోవలో మనకు తెలుగు, కన్నడ వాళ్ళు కూడా మనకు కూడా కంపల్సరీగా మా తెలుగుకు, మా కన్నడకు కూడా క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇవ్వాలని చెప్పడం జరిగింది. మరి చాలా సంవత్సరాల వరకు మనకి ఏం తమిళనాడు అడ్డు వేస్తూ వచ్చిందనమాట. మరి ఎందుకు అడ్డు వేశారు అంటే కంపల్సరీగా క్లాసికల్ లాంగ్వేజ్ మీద ఏదో బెనిఫిట్ ఏదో ఉంటుంది కదా, ఆ యొక్క బెనిఫిట్ ఏదో కూడా మనం చూద్దాం ఇక్కడ. సో 2008వ సంవత్సరంలో ఒకే సంవత్సరంలో మనకు తెలుగుకు, కన్నడకు కూడా ఈ యొక్క క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పటికి 4 అయిపోయాయి. తర్వాత మా దక్షిణ భారతదేశం అనేటువంటి మలయాళంకు 2013 సంవత్సరంలో. ఆ తర్వాత ఒడియా అంటే ఒడిశాను ఇప్పుడు ఒడియా అంటున్నాం. దానికి లాంగ్వేజ్ పేరు ఒడియా లాంగ్వేజ్. దీనికి 2014 సంవత్సరంలో ఇక క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇవ్వడం జరిగింది. సో దీంతో పడకంగా చాలా గుజరాతీ, మరాఠీ, సో వీళ్ళు కూడా మా భాషకు కూడా క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇవ్వాలి అని అడుగుతున్నారు. మరి భారతదేశం ప్రభుత్వం గుర్తించాలి, ఎందుకంటే దానికి కొన్ని కండిషన్స్ ఉండాలి. ఆ కండిషన్స్ కూడా చూద్దాం. సో ఒక భాష ఏదైనా సరే క్లాసికల్ లాంగ్వేజ్ హోదా పొందాలంటే ఎటువంటి అవి లక్షణాలు ఉండాలా, మరి వచ్చిన తర్వాత దానివల్ల బెనిఫిట్స్ ఏంటి కూడా మనం ఇక్కడ చర్చిద్దాం. సో కాబట్టి ప్రస్తుతానికి మాత్రం మనకు మొత్తం 6 ఉన్నాయి. అందులో తమిళ్ 2004 సంవత్సరంలో. నెక్స్ట్ ఇయర్ 2005 సంవత్సరంలో సాంస్క్రిట్. 2008లో మనకు 2 భాషలు తెలుగు అండ్ కన్నడ. తర్వాత మనకు మలయాళం 2013 సంవత్సరంలో. 2014లో ఒడిస్సీ. సో ఒడిస్సీ అనేది అక్కడ మనకు క్లాసికల్ డ్యాన్స్, ఒడియా అనేది క్లాసికల్ లాంగ్వేజ్ ఆఫ్ ఒడిస్సా అని గుర్తుపెట్టుకోండి. సో ఇవి మనకు అఫీషియల్ ఉన్నటువంటివి. అయితే అండర్ ఎన్ఈపి అంటే అండర్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం
మరో 3 భాషలను ఇక క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించవచ్చు. కానీ క్లియర్ కట్ కడితే మాత్రం మనకి 6 చెప్పాలి. అట్లా కాకుండా అండర్ ద ఎన్ఈపి పాలసీ అంటే అప్పుడు మనం ఏం చెప్పాలి, 9 చెప్పాలా. అవేంటంటే పాలీ లాంగ్వేజ్ ఒకటి, ప్రాకృత్ ఒకటి, పర్షియన్ లాంగ్వేజ్ ఒకటి, పర్షియన్. సో 9వ క్లాసికల్ లాంగ్వేజ్గా ఎన్ఈపి కింద పర్షియన్ లాంగ్వేజ్, అంటే ఇది ఇరాన్లో ఎక్కువ మాట్లాడతారు. ఆ యొక్క భాషను మనకు చేర్చడం జరిగింది. అంటే ఇరాన్కు మరియు భారతదేశం మధ్య ఈ యొక్క రిలేషన్స్ అనేది కొంచెం దెబ్బతిన్నాయన్నమాట. ఆ ఉద్దేశంతో జైశంకర్, మన యొక్క ఫారిన్ మినిస్టర్ అయినటువంటి జైశంకర్ గారు ఇరాన్ ప్రభుత్వం చర్చించి మీరు మాట్లాడే భాష అయిన పర్షియన్ను మేము క్లాసికల్ లాంగ్వేజ్ గుర్తిస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క పర్షియన్స్ ఇండియా మీద దాడి చేశారు, పర్షియన్స్ మన రూల్ కూడా చేయడం జరిగింది. అందువల్ల మనకి పర్షియన్ లాంగ్వేజ్తో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. సో కాబట్టి పాలీ లాంగ్వేజ్, ప్రాకృత లాంగ్వేజ్ మరి పర్షియన్ లాంగ్వేజ్, సో ఈ మూడింటిని కూడా మనం అండర్ ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం ఈ మూడింటిని కూడా మనం క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించడం జరిగింది. కానీ అఫీషియల్గా అయితే మాత్రం ఈ 6 ఉంటాయి. దీని కింద మరో 3 యాడ్ కావడం జరిగింది. మరి పాలీ యొక్క స్పెషాలిటీ ఏమంటే పాలీ లాంగ్వేజ్ అనేది ముఖ్యంగా బుద్ధిస్ట్ టీచింగ్స్ అన్నీ కూడా పాలీ లాంగ్వేజ్లోనే ఉంటాయి. మనం అడుగుతారనమాట. సో బుద్ధిస్ట్ టీచింగ్స్ మోస్ట్లీ ఆర్ ఇన్ విచ్ లాంగ్వేజ్ అంటారు. సో పాలీ లాంగ్వేజ్ ఇది చాలా ఇంపార్టెంట్. గతంలో చాలా ఎగ్జామినేషన్స్లో ఈ యొక్క బిట్ను అడగడం జరిగింది. సో పాలీ లాంగ్వేజ్ అని పెట్టుకోండి. బుద్ధిస్ట్ వీళ్ళు ఎక్కువ మాట్లాడతారు, బుద్ధాలు ఎక్కువ మాట్లాడతారు అనమాట. సో బుద్ధ టీచింగ్స్, ఆ యొక్క టీచింగ్స్ రైటింగ్స్ అన్నీ కూడా మనకు పాలీ లాంగ్వేజ్లో దొరుకుతాయి. తర్వాత ప్రాకృత్, ఓకే. సో ప్రాకృత లాంగ్వేజ్, ప్రాకృత్ యొక్క మెయిన్ ఏమంటే ఇక ప్రాకృత్ అనేది శాతవాహన డైనెస్టీ, శాతవాహన రాజులు ఉన్నారు కదా. సో శాతవాహన డైనెస్టీలో వాళ్ళకి అఫీషియల్ లాంగ్వేజ్ అనమాట. ఇది శాతవాహనుల అఫీషియల్ లాంగ్వేజ్ ఏదంటే ప్రాకృత్ ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పర్షియన్ అంటే ఏమంటే దీన్ని ఫార్సీ అని కూడా అంటాం. ఇది ఎక్కువగా ఇరాన్లో మాట్లాడతారు, ఇరాన్ చుట్టుపక్కల దేశాల్లో మాట్లాడతారు. కానీ ఎక్కువ అనుబంధం ఉండేది మాత్రం ఇరాన్. సో కాబట్టి ఈ 9 మనం ఏమంటామంటే మనం క్లాసికల్ లాంగ్వేజెస్ అంటాం అండర్ ఎన్ఈపి, అది గుర్తుపెట్టుకోవాలా. కానీ మెయిన్ వచ్చేసి మనకు ఉండేది ఈ 6. ఇందులో తమిళ యొక్క స్పెషాలిటీ ఏమంటే ఇది ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. సో మరి మనకు మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 9 ఉన్నాయా? ఓకే, అండర్ ఎన్ఈపి ప్రకారం 9 ఉంటే మరి ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ కూడా ఒకసారి చూద్దాం. అండర్ క్లాసికల్ డ్యాన్స్ మనకి ఎన్ని ఉన్నాయి, 9 ఉన్నాయి. అండర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ప్రకారం అందరూ చూస్తే క్లాసికల్ డాన్సెస్ భరతనాట్యం తమిళనాడు, ఇక్కడ తమిళ్ పార్ట్, ఓకేనా. కంపేర్ చేయండి. సో తమిళ్ అనేది ఓల్డెస్ట్ లాంగ్వేజ్. ఇక్కడ మనకు భరతనాట్యం ఉంది, తమిళనాడు భరతనాట్యం. సో నాట్యశాస్త్రం రాసింది ఎవరంటే భరతముని రాశారనమాట. నాట్యశాస్త్ర సంస్కృత భాషలో. సో నాట్యశాస్త్రాన్ని ఎవరు రచించారో అడగచ్చు అనమాట. భరతముని ఏ లాంగ్వేజ్లో అంటే సంస్కృత లాంగ్వేజ్లో. ఓకే, భరత నాట్యం తమిళనాడు, కూచిపూడి కూచి హోతా అనేది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తక్కాలి, ఓకే, తక్కాలిలో అమ్ముతారంటే కేరళలో అమ్ముతారు, కేరళ. అదే మోహినిలు అందంగా అమ్మాయిలు ఎక్కడ ఉన్నారంటే కేరళ. ఇక్కడ మనకి ఎన్ని వచ్చినాయో. సో భరతనాట్యం, కూచిపూడి, కథక్కలి, మోహినియట్టం ఈ 4 కూడా మనకేమంటే దక్షిణ భారతదేశ డ్యాన్సులు. ఏ డ్యాన్సులు? క్లాసికల్ డ్యాన్సులు. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో 4 క్లాసికల్ లాంగ్వేజ్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం. ఫినిష్ అటు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు కథలు ఎక్కువ చెప్పేది యూపీ వాళ్ళు కాబట్టి కథక్ యూపీ, ఉత్తరప్రదేశ్. సట్రిలో ఎక్కువ టీ తాగేది అస్సాం వాళ్ళు. తర్వాత మణిపూర్, ఒడిస్సా, ఓకేనా. చౌ అనేది ఏమంటే ఇది చౌను మినిస్టర్ ఆఫ్ కల్చర్ 9వ క్లాసికల్ డ్యాన్స్గా ప్రవేశపెట్టడం జరిగింది. ఓకేనా, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి పాలీ వచ్చేసి బుద్ధిస్టులకు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ప్రకృతి అనేది శాతవాహన డైనెస్టీ వాళ్ళకి అఫీషియల్ లాంగ్వేజ్. పర్షియన్ అనేది ఇరాన్లో మాట్లాడతారు. మరి ఇరాన్ ఇండియా మధ్య రిలేషన్స్ బాగా పెంచుకునే ఉద్దేశంతో జైశంకర్ గారు ఈ యొక్క పర్షియన్ను 9వ క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించడం జరిగిందని భావించండి. తర్వాత చూస్తే ఇక్కడ క్లాసికల్ డాన్సెస్ ఎన్ని మొత్తం మనకు 9 ఉన్నాయి. క్లాసికల్ లాంగ్వేజ్ ఉండే మనకు 9. అంటే టోటల్ ఓవరాల్గా తీసుకుంటే అఫీషియల్ మాట్లాడితే 6, ఇక్కడ అఫీషియల్ మాట్లాడితే 8. ఓకేనా. సో సంగీత నాటక అకాడమీ ప్రకారం 8 ఉంటాయి, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ప్రకారం 9 ఉంటాయి. అదేవిధంగా క్లాసికల్ లాంగ్వేజ్ మనకి 6 ఉన్నాయి. అకార్డింగ్ టు ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం మనకు 9 ఉంటాయి.
ఇట్లా గుర్తుపెట్టుకోవాలా. ఫ్రమ్ సౌత్ ఇండియన్ చూస్తే క్లాసికల్ డాన్సెస్ 4 ఉన్నాయి, క్లాసికల్ లాంగ్వేజ్ 4 ఉన్నాయి. ఇంపార్టెంట్ పాయింట్స్. మరి ఈ యొక్క క్లాసికల్ లాంగ్వేజెస్ అయితేనేమి, అఫీషియల్ లాంగ్వేజ్ అయితేనేమి, సో అఫీషియల్ లాంగ్వేజ్ గురించి మనకి వీడియో మనం డిస్కస్ చేద్దాం. మరి ఆర్టికల్ 343 నుంచి 351 వరకు మనకి ఏం చెప్తుందంటే అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి చెప్తుంది అనమాట. సో క్లాసికల్ లాంగ్వేజ్ కూడా దానికి సంబంధించింది కాబట్టి మనకు కూడా ఏది షెడ్యూల్లో 343 నుంచి 343 నుంచి 350 వరకు మనకి లాంగ్వేజ్ గురించి నేర్చుకోవడం జరుగుతుంది. సో ఆర్టికల్ 343 ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద యూనియన్ ఈజ్ హిందీ అని చెప్తుంది. ఓకే, భారతదేశానికి అఫీషియల్ హిందీ అనేది ఈ ఆర్టికల్లో ఉందంటే ఆర్టికల్ 343 ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇట్లా పైన 343 అట్లా పోతే 343 మన దేశానికి లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి 343 గుర్తుపెట్టుకోండి. సో అయితే ఇది హిందీ అనేది దేవనాగరి స్క్రిప్ట్గా ఇంపార్టెంట్. ఆ తర్వాత క్లాసికల్ లాంగ్వేజ్ రూల్స్. అసలు ఒక లాంగ్వేజ్ను క్లాసికల్ లాంగ్వేజ్గా మనం ఎట్లా గుర్తించాలి, దాని కండిషన్స్ ఏంటివి అంటే నెంబర్ 1 రూల్ హైలీ యాంటిక్విటీ. హైలీ యాంటిక్విటీ అంటే ఏమంటే అది చాలా పురాతనమైనగా ఉండాలి, అది చాలా పురాతనమైన లాంగ్వేజ్ అయి ఉండాలి. అందులో టాప్ మోస్ట్ వచ్చేసి తమిళ్ లాంగ్వేజ్ కాబట్టి అధిక ప్రాచీనత. సో హైలీ యాంటిక్విటీ అతి పురాతనమైనదిగా ఉండాలి. తప్పనిసరిగా 1500 నుంచి 2000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉండాలి. అప్పుడు దాన్ని మనం క్లాసికల్ లాంగ్వేజ్గా మనం గుర్తించవచ్చు. 2 రూల్ ఏమంటే వాల్యుబుల్ హెరిటేజ్, విలువైన వారసత్వం కలిగి ఉండాలి. సో విలువైన వారసత్వం కలిగి ఉండాలా, ఎప్పటి నుంచో ఇప్పుడు కొనసాగుతూనే ఉండాలన్నమాట. సో అది 2 తరతరాలుగా ఆదరించే ప్రాచీన సాహిత్యం మరి గ్రంథాలు కలిగి ఉండాలి. అది 2 కాదు, గ్రంథాలు, పుస్తకాలు. ఇప్పుడు మనకు వేమన చరిత్ర ఉంది, సో వేమన చరిత్ర ఎప్పుడో నుంచే ఉంది. సో ఆ విధంగా చాలా బ్రహ్మరపోతన వీళ్ళందరూ కూడా మనకి గ్రంథాలు రాసిపోయిన తెలుగులో. సో ఆ విధంగా గ్రంథాలు రాసి ఉండాలి. ఓకేనా. సో మణిమేకలై. సో మణిమేకలై అనేది చాలా ఫేమస్ బుక్ రిటర్న్ బై తమిళ్ లాంగ్వేజ్, మణిమేకలై. సో అటువంటి గ్రంథాలు ఆ యొక్క లాంగ్వేజ్లో చాలా దండిగా పుస్తకాలు రచించబడి ఉండాలి. మరి ఒరిజినాలిటీ ఉండాలా, వాస్తవికత ఉండాలా. ఏదో వేరే లాంగ్వేజ్ కాపీ కొట్టబడి అక్కడి నుంచి కొన్ని పదాలు ఇక్కడి నుంచి కొన్ని పదాలు కాపీ కొట్టి ఉండకూడదు. దీనికంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, ఒరిజినాలిటీ ఉండాలా. సాహిత్య సంప్రదాయం ప్రత్యేకంగా ఉండాలి. మరి మరొక భాష నుండి సంఘం నుండి తీసుకోబడదు. ఓకేనా. తర్వాత 4వది ఏమంటే డిస్టింక్ట్నెస్, విశిష్టత. దానికి అదే విశిష్టత ఉండాలి. శాస్త్రీయ భాష మరి దాని సాహిత్యం ఆధునిక రూపాలు లేదా శాఖల నుండి భిన్నంగా ఉండాలి. ఈ 4 ముఖ్య ఈ యొక్క 4 ఫాలో అయితే ఫుల్ఫిల్ అయితే దాన్ని మనం ఆ యొక్క లాంగ్వేజ్ను క్లాసికల్ లాంగ్వేజ్గా గుర్తించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే. హైలీ యాంటిక్విటీ, వాల్యుబుల్ హెరిటేజ్ ఉండాలి, ఒరిజినాలిటీ ఉండాలి, మరి డిస్టింక్ట్నెస్ అనేది ఉండాలి. ఈ 4 ఉంటే ఆ యొక్క భాషను మనం క్లాసికల్ లాంగ్వేజ్గా మనం గుర్తించబడుతుంది. అయితే మరి క్లాసికల్ లాంగ్వేజ్ గుర్తించబడితే ఏంటి లాభం అసలుకు, వాట్ ఇస్ ద బెనిఫిట్స్? సో దానివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. యూజీసీ నుంచి అయితేనేమి, అవార్డ్స్ పరంగా అయితేనేమి బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ క్లాసికల్ లాంగ్వేజెస్? సో నెంబర్ 1 ఇంటర్నేషనల్ అవార్డ్స్. ఒక భాష ఏదైనా సరే క్లాసికల్ లాంగ్వేజ్ హోదా గుర్తించబడిందంటే దానికి ఇంటర్నేషనల్ అవార్డ్స్ వస్తాయి. ఎన్ని వస్తాయి? 2 మేజర్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఆర్ గివెన్ యాన్యువల్లీ. ఎవరికి ఇస్తారు? స్కాలర్స్, అంటే ఆ యొక్క భాష మీద పరిశోధన చేసిన వాళ్ళకు. ఓకే. 2 ఎవరికండి? స్కాలర్స్ హూ మేడ్ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్ టు ద క్లాసికల్ లాంగ్వేజెస్ త్రూ రీసెర్చ్, టీచింగ్ అండ్ ప్రమోషన్. టీచింగ్ ద్వారా కానీ రీసెర్చ్ ద్వారా కానీ ఈ యొక్క లాంగ్వేజ్ని ప్రమోషన్ చేయడం ద్వారా అయితేనే వాళ్ళకి ఇంటర్నేషనల్ పరంగా 2 అవార్డ్స్ చేయడం జరుగుతుంది. తర్వాత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బెనిఫిట్ ఏమంటే ఈజ్ ఎస్టాబ్లిష్డ్ టు ఎంకరేజ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్. సో ఈ యొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క లాంగ్వేజ్ మీద మనం అడ్వాన్స్ రీసెర్చ్ చేయొచ్చు. అండ్ ద క్లాసికల్ లాంగ్వేజ్ దిస్ హెల్ప్స్ టు ఫర్దర్ లింగ్విస్టిక్ అండ్ లిటరసీ స్టడీ. సో ఆ యొక్క భాష మీద పట్టు పెట్టుకోవడానికి, సో పురాతనంగా కలెక్ట్ చేయడం అయితేనేమి, దీన్ని ఎట్లంగా మాడిఫై చేసుకోవచ్చు, వీటి మీద అనేకమైన పరిశీలన చేసుకుంటూ పోవచ్చు అనమాట. తర్వాత ప్రొఫెషనల్ చైర్స్ అనమాట. ద యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ స్పాన్సర్స్ ది క్రియేషన్ ఆఫ్ ప్రొఫెషనల్ చైర్స్ ఫర్ క్లాసికల్ లాంగ్వేజెస్ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీస్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్.
రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ లేదా సెంట్రల్ యూనివర్సిటీస్లో కానీ కంపల్సరీగా ఈ యొక్క క్లాసికల్ లాంగ్వేజ్ హోదా పొందిన చోట వీళ్ళకంటూ కొన్ని స్పెషల్ కుర్చీలు అక్కడ అంటే స్పెషల్ కుర్చీ అంటే స్పెషల్ రూమ్స్ కానీ స్పెషల్ ఆఫీస్ కానీ అక్కడ వాళ్ళకి ఉంటుంది అనమాట. అంటే సపోజ్ మనకు యూపీ ఉందనుకోండి, యూపీలోనే మనకు సెంట్రల్ యూనివర్సిటీ ఉందనుకోండి, అక్కడ కంపల్సరీగా తెలుగు పరిశోధనా రంగం, తెలుగు భాషకు, కన్నడ భాషకు, తమిళ్ భాషకు వీటికి కూడా అక్కడ కొంత స్పేస్ అనేది ఉంటుంది. అంటే అక్కడ కూర్చొని వాళ్ళు స్టడీ చేస్తూ ఉండొచ్చు అనమాట. ఇటువంటి బెనిఫిట్స్ అన్నీ ఉంటాయన్నమాట. దీనివల్ల ఒక భాషకు క్లాసికల్ లాంగ్వేజ్ హోదా పొందితే ఈ బెనిఫిట్స్ మనకు ఉంటాయన్నమాట. సో ఇది మిత్రమా, ఒక్కసారి మరి చూసినట్టయితే ఇక క్లాసికల్ లాంగ్వేజ్ అంటే మొత్తం మనకు 6 ఉన్నాయి. దక్షిణ ఇండియా నుంచి అంటే సౌత్ ఇండియా నుంచి, దక్షిణ భారతదేశం నుంచి మనకు తమిళ్, సాంస్క్రిట్, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా. మరి అండర్ ద ఎన్ఈపి ప్రకారం అయితే మాత్రం మనకు పాలి, ప్రాకృత్ మరియు పర్షియన్ లాంగ్వేజెస్ కూడా మనం గుర్తించడం జరిగింది. మొత్తం 9గా అనుకుంటాం, కానీ ఒరిజినల్గా అయితే మాత్రం 6. సో అండర్ ఎన్ఈపి ప్రకారం 9గా భావించండి. మరి ఈ యొక్క పాలి అనేది బుద్ధిస్ట్ టీచింగ్స్, రైటింగ్స్ అక్కడ ఉంటాయి. ప్రాకృత్ అనేది శాతవాహనుల యొక్క డైనెస్టీ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్. పర్షియన్ అనేది మనకు ఫార్సీ అని కూడా అంటాం, ఇది ఇరాన్లో ఎక్కువ మంది మాట్లాడతారు. మరి చూస్తే మొత్తం క్లాసికల్ డ్యాన్సులు మనకు సౌత్ ఇండియా నుంచి 4 ఉన్నాయి, సౌత్ ఇండియా నుంచి క్లాసికల్ లాంగ్వేజ్ కూడా 4 ఉన్నాయి. మరి యొక్క లాంగ్వేజ్ గురించి మనకు ఆర్టికల్ 343 నుంచి 351 వరకు కూడా ఈ యొక్క లాంగ్వేజ్ గురించి మనకు ఉందన్నమాట. మరి క్లాసికల్ లాంగ్వేజ్ యొక్క రూల్స్ ఏమంటే అది హైలీ యాంటిక్విటీ అయి ఉండాలి, వాల్యుబుల్ హెరిటేజ్ ఉండాలి, ఒరిజినాలిటీ ఉండాలి, మరియు డిస్టింగ్నెస్ ఉండాలి. మరి దీనివల్ల బెనిఫిట్స్ మనకి ఏమంటే ఇంటర్నేషనల్ అవార్డ్స్ రావడం జరుగుతుంది, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంటుంది, మరి ప్రొఫెషనల్ చైర్స్ ఉంటుంది. ఇది మిత్రమా. సో థ్యాంక్ యూ.